ఓం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అత్యద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రభావవంతమైనటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు మహర్నవమి పర్వదినం. దుర్గాదేవిగా అమ్మవారు రాక్షసులను సంహరించి లోకాలన్నిటినీ కూడాను మళ్ళా సంస్థాపన చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. అటువంటి మహర్నవమి రోజున మన యజ్ఞశాల నందు అద్భుతమైనటువంటి శ్రీమద్దివ్య చండీ హోమము మరియు సుందరకాండ హోమములు రెండూ జరుపుకోవటం చాలా గొప్పదైనటువంటి అదృష్టంగా అనుకుంటున్నాం. మనకు వేదంలో అనేకమైనటువంటి సూక్తాలు, అనేకమైనటువంటి అనువాకాలు, అనేకమైనటువంటి మంత్రాలు మనకు సమస్యలు దూరం చేయటం కోసం, మనం కోరిన కోరికను నెరవేర్చడం కోసం ప్రభావవంతమైన మంత్రాలు వేదంలో చాలా ఉన్నాయి. కానీ పురాణోక్తంగా అంటే రామాయణ, భారత, భాగవతం లాంటి పురాణ ఇతిహాసాలలో మన కోరికలు నెరవేర్చడం కోసం ముఖ్యంగా 2 విషయాలను మాత్రమే మనకు పెద్దలు చెప్పడం జరిగింది. ఒకటి శ్రీమద్ రామాయణ అంతర్గతంగా ఉన్నటువంటి సుందరకాండ, రెండవది దేవీ భాగవత అంతర్గతంగా ఉన్నటువంటి చండీ సప్తశతి. ఈ రెండూ కూడాను ఈ కలియుగంలో మనుషుల కష్టాలు తొలగిస్తూ, కోరిన కోరికలు నెరవేర్చుతూ, మనుషుల యొక్క సమస్తమైనటువంటి ఈతి బాధలు తొలగిస్తూ, శత్రుబాధలు తొలగిస్తూ, రుణబాధను తొలగిస్తూ, నష్టద్రవ్యాన్ని మళ్ళా తిరిగి మనకు తెప్పించేటువంటి ప్రాముఖ్యత, ప్రభావం ఉన్నటువంటి ఈ సుందరకాండ మరియు చండీ రెండూ కూడా ఈ రోజున మన యజ్ఞశాలలో చేసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కూడా ఈ యజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాము. అందరికీ కూడా అమ్మవారి యొక్క, సీతారాముడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉండాలని ఆ రామచంద్రమూర్తిని, అమ్మవారిని మరొకసారి ప్రార్థన చేస్తూ ఓం తత్సత్. ఓం శ్రీహరి.